కుమార్తె డాక్టర్ లక్ష్మీ ప్రియాంక జ్ఞాపకార్థంగా వానప్రస్థ వృద్ధాశ్రమాన్ని శ్రీమతి ఇస్క మంజుల ఏర్పాటు చేయడం అభినందనీయమని శ్రీ సూర్య విద్యాసంస్థల చైర్మన్ రామాల వెంకటరామరెడ్డి తెలిపారు. టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం ఐఓసీ ఎదురుగా సాక్షి ఆఫీస్ పక్కన నూతనంగా డాక్టర్ లక్ష్మీ ప్రియాంక ఫౌండేషన్ ఆధ్వర్యంలో వనప్రస్థ వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త ఎస్వి త్రివిక్రమ్, శ్రీ సూర్య విద్యాసంస్థల చైర్మన్ రామాల వెంకటరామరెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు ఇస్క మంజుల ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించిన వానప్రస్థ వృద్ధాశ్రమాన్ని సందర్శించి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. తన కుమార్తె డాక్టర్ లక్ష్మీ ప్రియాంక జ్ఞాపకార్థంగా ఫౌండేషన్ ఏర్పాటు చేసి వారు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న శ్రీమతి ఇస్క మంజులను అభినందించారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో ఫౌండేషన్ తరపున విద్య, వైద్యం, సామాజిక రంగాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించున్నట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. వేసి దండం పెట్టుకున్నాం. సరే సరే.
చూశారు కదా, కూతురు వస్తాయినటువంటి మందులా చేస్తుంది కోడలు అవుతుందా? ఓకే, అలా ఉంది. ఇప్పుడు ఫస్ట్ టైం కదా రావడం లేదు. ఎట్లా ఉంది వాతావరణం? 2 ఏళ్ళ నుంచి పాపం బాగా బాగా మామూలు కాదు, ఒక ఆరోగ్యం చేయగలిగిన కార్యక్రమం అయితే అంత చిన్న విషయం కాదు. తప్పనిసరిగా అవుతుందమ్మా, అందుకని నేను ఇలా అందరం ఎలా ఉంది ఇది? ఇదే మొదటిసారిగా చూడటం ఇక్కడ. ఏమవుతుంది నీకు అమ్మా? కూతురు. మీ కూతురు చేసిన పనులు ఎట్లా ఉన్నాయి కదా ఇక్కడ వాతావరణం? తృప్తిగా గర్వంగా కూడా ఉంది కదా. అందరూ చేరిన తర్వాత వాళ్ళని ఎలా చూస్తుంది? మాట్లాడు పెద్దవాళ్ళు అదే రోజు ఇంకా బ్రహ్మాండంగా మామూలు కష్టం కాదమ్మా, కూడా కష్టం. వీళ్ళ కోసం అందరికీ నమస్కారం అండి. డాక్టర్ లక్ష్మీ ప్రియాంక ఫౌండేషన్ ప్రతినిధిగా ఈ సమయంలో నేను ముందున్నాను. నేను అందరూ తల్లిదండ్రులు కళ్ళు కన్నట్లుగానే మా సోదరి, మా బావగారు తన బిడ్డని కూడా బాగా చదివించి ప్రయోజకురాలు చేసి డాక్టర్ని చేసి తద్వారా ప్రజలకు మంచి వైద్య సదుపాయం అందించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా బిడ్డను చదివించడం ఒక దురదృష్ట సంఘటన కారణంగా ఈ రోజున మా మేనకోళ్ళైనటువంటి లక్ష్మీ ప్రియాంక మా ముందు లేరు. సో చాలా బాధల్ని దిగుకొని కూడా ఆ అమ్మాయి పేరు మీద ఏమైనా ఒక సామాజిక కార్యక్రమం చేయాలని చెప్పి తలంపుతోటి మా సిస్టర్ మంజుల వారు వాళ్ళందరూ కలిసి అనేక కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఈ రోజున ఈ ప్రదేశంలో చాలా అంటే సొంత నిధులతోటి ఒక వృద్ధాశ్రమాన్ని నిర్మించి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇదే కాకుండా భవిష్యత్తులో కూడా ఈ ఫౌండేషన్ ఇంకా శక్తివంతంగా తయారై ప్రజలకు అనేక విధాలుగా ఉపయోగపడాలని మేము తలుస్తున్నాం. దీంట్లో భాగంగానే పేద పిల్లలకు విద్య అందించేటువంటి కార్యక్రమం ఒకటి, ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు వీళ్ళ మనసులో ఉన్నాయి. అవన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించే విధంగా దేవుడు వీళ్ళకు శక్తి, ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఈ ఫౌండేషన్కి సంబంధించిన ఏంటంటే అర్హులైనటువంటి వాళ్ళకి, తగిన వాళ్ళకి ఫ్రీగా కూడా ఇక్కడ సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో పాటు
రూమ్కి 2-3 ఉండేలాగా డార్మిటరీ సదుపాయంతో పేమెంట్ తోటి కూడా కొంతమందిని ఈ వృద్ధుల్ని, ఎందుకంటే మనం చూస్తున్నాం ఇవాళ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు బాగా విదేశాల్లో సంపాదించి, కానీ తల్లిదండ్రులు అక్కడ రాలేరు, వాళ్ళు ఇక్కడ రాలేరు, కానీ వాళ్ళు అక్కడ బాధపడుతూ ఉంటారు. వీళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి వెనుగనుగా ఉండే విధంగా ఈ ఫౌండేషన్ ఉండి వాళ్ళ మంచి చెడులు చూస్తూ వాళ్ళకి ఏ సమయానికి ఎలాంటి సహాయం కావాలో అందించే విధంగా మరి ఫౌండేషన్ ఉంటుంది. కాబట్టి మేము త్వరలో దానికి సంబంధించినటువంటి బ్రోచర్ని కూడా మేము రిలీజ్ చేస్తాం. సో ఫోన్ నెంబర్స్ కూడా మేము అందిస్తాం. ఆ ఫోన్ నెంబర్స్కి కాంటాక్ట్ చేసి ఎలా మేము అడ్మిషన్ తీసుకుంటున్నాం అనేటువంటి సమాచారం మీరు పొందొచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం. డాక్టర్ లక్ష్మీ ప్రియాంక ఫౌండేషన్ అడ్రస్ సూరారెడ్డిపాలెం, సాక్షి ఆఫీస్ పక్కన. ఫోన్ నెంబర్ 6281178484. మా అడ్రస్ అండి సూరారెడ్డిపాలెం, బిసైడ్స్ సాక్షి న్యూస్ పేపర్ ఆఫీస్, ఆపోజిట్ IOC. ఫోన్ నంబర్స్ 6281178484. మళ్ళొకసారి 6281178484. ఇంకొక నెంబర్ అండి 9032727375. సో మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం ఈ నెంబర్లో